అందరికీ నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వీట్ కార్న్, పాపడ్ కార్న్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్, పాపడ్ కార్న్ తయారీకి కావలసిన పదార్థాలు: పెద్ద సైజు మసాలా అప్పడాలు, ఉడికించిన స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, పచ్చి మామిడి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, టమోటా ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మరసం. ఇవన్నీ మనం సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా పెద్ద సైజు అప్పడాలు తీసుకుంటే మనం హాఫ్ చేసుకొని కోన్స్ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మసాలా అప్పడాలు కొంచెం ఘాటుగా ఉంటాయి మిరియాలు ఉండడం వలన. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఘాటు తినలేరు అనుకున్న వాళ్ళు మామూలు ప్లెయిన్ అప్పడాలు కూడా తీసుకోవచ్చు. కానీ ఈ సైజు అప్పడాలు తీసుకుంటే మనం చేసుకోవడానికి, కోన్స్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ సైజు తీసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న పెద్ద అప్పడాలను ఈ విధంగా హాఫ్ సైజ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి ఉంచుకోవాలి. టమోటా ముక్కలు సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, కారం, చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ పాపడ్స్ తయారీ విధానం చూద్దాం. పాపడ్ కార్న్ విత్ స్వీట్ కార్న్ తయారీ విధానం: ముందుగా మసాలా పాపడ్స్ని ఇలా హాఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేడయ్యి బాగా పొంగక ముందే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే రిటర్న్ చేసుకొని కొంచెం కాలనివ్వాలి. రెండు పక్కల కొంచెం కాలిన తర్వాత కోన్ షేప్లో తయారు చేసుకుందాం. కోన్ షేప్లో తయారు చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్కి ఏమేమి వాడాలో చెప్తాను. చూడండి, బబుల్స్ వస్తున్నాయి చూడండి పాపడ్స్కి. తర్వాత కొంచెం మెత్తగానే ఉన్నప్పుడు ఇలా చూడండి, ఇలా పాపడ్స్కి బబుల్స్ వస్తాయి. కొంచెం మెత్తగానే ఉన్నప్పుడు తీసి ప్లేట్లో వేసుకొని వెంటనే కోన్ షేప్లో టర్న్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా నాప్కిన్తో కాసేపు కానీ అట్లాగే పెట్టుకున్నామంటే షేప్ అట్లాగే నిలిచిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే కోన్ షేప్ అలాగే నిలిచిపోతుంది. ఇలాగే పాపడ్స్ అన్నీ కోన్ షేప్లో తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇలా హాఫ్ పాపడ్ని మనం పెనం పైన వేసుకొని మీడియం మంటలో రెండు పక్కల పాపడ్ బబుల్స్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇవి మసాలా పాపడ్స్ కాబట్టి మిరియాల ఘాటు చాలా బాగుంటుంది. మధ్యలో హోల్స్గా కూడా బాగా పొంగుతాయి. పెద్ద సైజు పాపడ్స్ తీసుకున్నామంటే కనుక హాఫ్ పాపడ్ చాలు ఒక కోన్కి. చూడండి, ఇలా కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఇది మనం ప్లేట్లో వేసుకొని దీన్ని మనం కోన్ చేసుకునే లోపల ఇంకొక పాపడు పెనం మీద వేసుకోవాలి. వెంటనే కోన్ షేప్లోకి వేడిగా ఉన్నప్పుడే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని లాస్ట్లో టర్న్కి ఓపెన్ అయిపోకుండా ఇట్లా 2 సెకండ్లు చాలు. 2 సెకండ్లు కనుక టవల్తో నాప్కిన్తో ఇట్లా పెట్టేసుకున్నామంటే కనుక షేప్ వస్తుంది. ఈ లోపల మనకి ఇంకొక పాపడు ఒక పక్క కాలిపోయి ఉంటుంది. దాన్ని టర్న్ చేసుకొని ఇంకొక కోన్ చేసుకోవడమే. ఈ కోన్లోకి స్టఫింగ్ కోసమని నేను మామిడికాయ తురుము, టొమాటో, పుదీనా, కొత్తిమీర, స్వీట్ కార్న్, ఆనియన్, క్యారెట్, దీంట్లో ఉప్పు, కారం, లెమన్, మీకు అవసరమైతే చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాత కోన్లో స్టఫ్ చేసుకుందాం. ఇలా మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలుపుకొని స్వీట్ కార్న్ ప్లేట్లో చూపించినప్పుడు కొద్దిగానే పెట్టుకున్నాను. ఇంకొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేశాను. ఎందుకంటే స్వీట్ కార్న్ చాట్ కాబట్టి స్వీట్ కార్న్ ఎక్కువ ఉండాలి, మిగతా అన్నీ తక్కువ ఉండాలి. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత
ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న పాపడ్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాపడ్లో స్వీట్ కార్న్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలానే అన్నీ పెట్టేసుకున్నామంటే కనుక స్వీట్ కార్న్ పాపడ్ కోన్స్ తయారు. ఇలాగే ప్రతి ఒక్కటి మనం ఎన్ని కావాలనుకుంటే అన్నిట్లో స్టఫ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం కోన్స్ అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా కోన్స్లో మనం పెట్టుకున్న స్వీట్ కార్న్ స్టఫింగ్ అన్నీ పెట్టేసి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ పాపడ్ కోన్స్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. వెరీ వెరీ టేస్టీ ఎమ్మీ స్వీట్ కార్న్ పాపడ్ రెడీ.